హాయ్, ఈరోజు మనం నక్కలదిన్నె పప్పిరెడ్డిపల్లి మున్సిపల్ బోర్డ్ దగ్గర గంగా భవాని అమ్మవారి సన్నిధిలో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటామో చూద్దాం. అమ్మవారి గుడి టీచర్స్ కాలనీకి వెళ్ళే దారిలో రైట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి టెంపుల్ ఆవరణము. డెకరేషన్ అన్నీ స్టార్ట్ అయినాయి. సపోజ్ ఈసారి సంక్రాంతి మండే వచ్చింది కాబట్టి కమింగ్ థర్స్డే సెలబ్రేట్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అంతా లైట్స్తో ముస్తాబైంది. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. ఒకే రోజు మార్నింగ్ భోగి, ఈవినింగ్ సంక్రాంతి, నైట్ కనుమ అన్నీ ఒకే రోజు సెలబ్రేట్ చేస్తాం. ఇలా సెలబ్రేట్ చేయడం మా ఊరి ప్రత్యేకత. చాలా భారీగా సెలబ్రేట్ చేస్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మేము ఆర్చ్ దగ్గర డెకరేషన్ చేస్తున్నాము. పిల్లర్స్ ఎరెక్ట్ చేస్తున్నాం. ఇదంతా 2 days ముందు, అంటే వెడ్నెస్డే ట్యూస్డే పనులన్నీ స్టార్ట్ చేసాం. మున్సిపల్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ ఉన్న వీధిలో గంగా భవాని అమ్మవారు వెలిసారు. చాలా పవర్ఫుల్. చూడండి ఎంత బాగా అలంకరిస్తున్నామో. మీరు ఇప్పుడు చూస్తున్నది బోర్డ్, మున్సిపల్ బోర్డ్, బెంగళూరు రోడ్. అమ్మవారి లైటింగ్ని ఏర్పాటు చేసాం. చూడండి చంద్రుడు ఎలా కనిపిస్తున్నాడో అర్ధచంద్రాకారంలో. మా ఊరు లైట్స్తో వెలిగిపోతోంది. ఎప్పుడెప్పుడు థర్స్డే వస్తుందా, సంక్రాంతి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం మా ఊరి ప్రజలంతా. ఆ రోజు అందరూ ఒక్కటై సంబరాలతో మునిగిపోతాం. ఊరంతా కలిసిన చోటు. మెయిన్ ఈ పండగ సెలబ్రేట్ చేసుకోవడం అంటే తినడమే కాదు, ఊరంతా ఏకమై ఒక చోట కలుస్తాం. చూడండి ఇది వెడ్నెస్డే నైట్. ఆల్మోస్ట్ లైట్స్ అన్నీ వేసేసాం. టీచర్స్ కాలనీకి వెళ్ళే దారిలో గంగా భవాని అమ్మవారు వెలిసారు. మెయిన్ మీకు ఇప్పుడు ఈ పండుగ ఎలా చేస్తామో చెప్పట్లేదు, ఇప్పుడు చెప్తాను. మార్నింగ్ థర్స్డే మార్నింగ్ భోగి వేస్తాం. అలాగే ఈవినింగ్ డ్రమ్స్తో ప్రతి వీధి, ఇక్కడ మొత్తం 10 వీధులు ఉన్నాయి, 10 స్ట్రీట్స్ ఉన్నాయి. సురభి కాలనీ 1, 2, 3, 4, 5, అలాగే టీచర్స్ కాలనీ 1, 2, 3, 4, 5, బెంగళూరు రోడ్. ప్రతి వీధికి వెళ్ళి డ్రమ్స్తో వెళ్ళి పెద్దలంతా వెళ్ళి అందరినీ ఒక చోటకి పిలుచుకొని వచ్చి, అది మున్సిపల్ బోర్డు దగ్గరికి వచ్చి అక్కడ నుండి బల్లాటం, క్రాకర్స్ అన్నీ పేల్చి మళ్ళీ గుడికి స్టార్ట్ అవుతాం. మీరు కాసేపట్లో చూస్తారు అవన్నీ. చూడండి మా గంగా భవాని అమ్మవారు టెంపుల్ ఇది. భోగి స్టార్ట్ అయింది. థర్స్డే మార్నింగ్ భోగి వేసాం. అలాగే ఇది చిట్లాకుప్ప ప్రదేశం, నక్కలదిన్నెలో, బెంగళూరు రోడ్ దగ్గర. ఆ రోజు మార్నింగ్ ఇలా పూలతో గుడిని అంతా ముస్తాబ్ చేసాం. మీరు చూస్తున్నారు చూడండి పూలన్నీ. శశి గారు, కిషోర్ గారు, లోకేష్ అన్న గారు, జయశేఖర్ అన్న గారు పూలతో గుడిని అంతా ముస్తాబ్ చేస్తున్నారు. లోకేష్ అన్న గారు, చేతు అన్న గారు, రమేష్ అన్న గారు ఆ రోజు నైట్ అంతా వెళ్ళి క్రాకర్స్ అండ్ పూలు బెంగళూరు నుండి, కేఆర్పురం అండ్ హొసూర్ నుండి తెచ్చారు. ఈవినింగ్ 5 కావస్తుంది. ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తాం.
ఒక 7 అలా స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి సంబరాలు నక్కలదిన్ని బెంగళూరు రోడ్, పప్పిరెడ్డిపల్లి మున్సిపల్ బోర్డు దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్నది టీచర్స్ కాలనీ రోడ్. చూడండి, మున్సిపల్ బోర్డు దగ్గర క్రాకర్స్తో సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఇలా ఇప్పుడు చూసాం మేళగాళ్ళతో పెద్దలు అంతా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఫ్యామిలీని ఆహ్వానిస్తాం. క్రాకర్స్, మేళగాళ్ళు, బల్లా డ్రమ్స్తో ఊరంతా దద్దరిల్లుతుంది సంక్రాంతి సంబరాలు. ఇప్పుడు మీరు చూస్తున్నది బెంగళూరు రోడ్. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆహ్వానిస్తాం. తాటిపై నడుస్తూ
పరమదయా పావన తేజ పరిపరి ఇప్పుడు మీరు చూస్తున్న మున్సిపల్ బోర్డ్, ఇక్కడ ప్రతి వీధి ఇక్కడ చేరుకొని బాణాసంచ కాల్చి అమ్మవారికి వాళ్ళు తెచ్చిన టెంకాయ, చీరలు, ప్రసాదాలతో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతాం. చూస్తున్నారు మీరు, ప్రతి వీధి ఇక్కడ గుమి చేరారు. ఎంతో సంతోషంగా అందరూ కలుస్తారనే సంతోషంతో వచ్చారు అందరూ పండగకి. ఇప్పుడు స్టార్ట్ అవునాం. పెద్దలు నిరి అన్న గారు, రమేష్ అన్న గారు, గౌతమ్, ఉమేష్, కిషోర్, చైతు అన్న గారు, విజయ్ అన్న గారు, రాజు అన్న గారు, శ్యాము అన్న గారు అందరితో గుడికి ప్రారంభమైనాము.
హలో హలో స్లోగా రండి స్లోగా రండి స్లోగా రండి. హలో 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 నిదానంగా రండి అమ్మా నిదానంగా హలో రండి. పదరా పదరా. హలో లేదు హలో 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 మా మీరు నిదానంగా రావాలా. ఒకరెవరు రండి ఒకరెవరు రండి ఒకరెవరు రండి. మీ ఫేస్లు కనపడలా ఒకరెవరే. ఒకరొకరే రండి ఒకరొకరే రండి. హలో 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 మా అందరూ కూర్చుంటే మీ దగ్గరగా వచ్చి తీసుకుంటామమ్మా. మీరు కూర్చోవాలి. ఫస్ట్ ఇక్కడ వస్తే అందరికి గందరగోళం అవుతుంది. మీరు కూర్చోండి. ఎవరు ముందర కావద్దమ్మా. మీరు అడ్డపడద్దండి ఎవరు. నేను వీడియో తీసేసి అందరి గ్రూప్లో పెడతాం రా నక్కల గ్రూప్. హలో మా మీరు కూర్చుంటేనే అమ్మా. నేను లోపలికి వస్తే ఎవరు తీసుకోము. మీరు కూర్చుని ఇంకా ఆడకు వచ్చి మేమే తీసుకుంటాం. పోండి వెనకపోతేనే ఇంకా. శివరామ్ అన్నగారు, చీటీ రమణ అన్నగారు, మీకు కూడా అన్నా. ఊరి పెద్దలంతా ఏకమై ఒక తాటిపై నడిపిస్తున్నారు. సీనన్న గారు, రమణ అన్నగారు, పెద్దలంతా వచ్చారు. తీస్తాను అన్న. క్లోజప్ బాగా కనపడుతున్నాడు. దారిచ్చి కూర్చోకపోతే ఒక కథ కూడా చేస్తాం. మీ చేతిలో ఉండే టెంకాయలు మీరు చూస్తున్నది ఇప్పుడు గుడిలో ప్రతి ఫ్యామిలీ దగ్గర టెంకాయలు అన్ని తీసుకొని దేవునికి టెంకాయలు చీరని సమర్పించుకొని మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. ఇంకా కాసేపట్లో పూజ ప్రారంభం కాబోతోంది. అలాగే ఇక్కడున్న ప్రతి ఫ్యామిలీ ఎంతో హ్యాపీగా వచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నది రాజు అన్న గారిని, జగదీష్ అన్న గారిని, రమేష్ అన్న గారిని, శివరామ్ అన్న గారిని. అన్నగారు, మహేష్ అన్నగారు,
సూర్య అన్న గారు అందరూ వచ్చారు. ఈ డెకరేషన్ చేసింది చీకిల్ బేల్ బాబు గారు అండ్ విశ్వనాథ్ అన్న గారు. మదనపల్లి నక్కల్దిన్లో చిట్లాకుప్ప దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ప్రజలు వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఆవులకు బలూన్స్ పూలతో అలంకరించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడే స్టార్ట్ చేశాం చిట్లాకుప్ప వేయడం. అన్నగారు నిరి అన్నగారు వెలిగిస్తున్నారు అండ్ లోకేష్ అన్న గారు, అతనితో పాటు సాయి. నోటి జాతర అని చెప్పి స్లోగా మండుకుంటోంది. చాలా పెద్ద చిట్లాకుప్ప వేశాం మా ఊరి గ్రామస్తులంతా కలిసి. లోకేష్ అన్న గారు సంతోషంతో డ్యాన్స్ వేస్తున్నారు. నేను నిలబడుకున్నా. నువ్వు అప్పుడే తీసినావు కదా ముందర అది నిలబడుకున్నా, అదంతా నాకు పంపున్నావు. దానికి వీడియో వాయిస్ సెట్ చేసి నిలబడుకుని ఫోటో తీసాట్లే కొంచెం ముందరికి వస్తానా. చూడండి, ప్రజలు తమ గోవులను పులహారాలతో అలంకరించి చిట్టాకపు చుట్టూ 3 సార్లు తిప్పుతారు. పేరు తెలియదు, నువ్వే పోయి సబ్స్క్రైబ్ చెప్పి. చాలా బాగుంటుంది. హర్ష అన్నగారు చూడండి, సంతోష్ అన్నగారు, చల్లుమంటనే వేసుకోయా. నేను ఎందుకు పెట్టినావు? రాహుల్ పాటు పదానా అందరూ తిరగండి తిరగండి. ఆవులు ఆవతోళ్ళు అందరూ తిరగండి. చెక ఇది గుర్తుంది. నాకు భయము వస్తే నాకు ఫోన్ వేసి కొంచెం హ్యాపీగా ముందర రండి. ఎవరన్నా పొడుగుగా నాది నాకంటే మామూలుగా మనం చేస్తున్నా. ఈసారి వాళ్ళు అడిగిన దానికి ఎత్తిపించారు. వాళ్ళు కూడా నువ్వు కూడా పెట్టుకున్నా. అలాగే లాస్ట్ చిట్లాకుప్ప అయిపోయి వస్తుంది. చిట్లాకుప్ప తర్వాత నడివీధికి వెళ్తాము. అక్కడ మళ్ళీ ఇంకో పూజ ఉంటుంది.
ఇదే ఆ నడివీధి. ఇక్కడ మళ్ళీ ఇంకో పూజ చేసి, ఇది ఇక్కడే ఊరు స్టార్ట్ అయింది. మళ్ళీ ఇంకో పూజ చేసి ఆ తర్వాత ఊరంతా సల్ల వేసి మటన్ భాగాలు ఊరంతా పంచుతాం ప్రసాదంగా. Done and dusted Sankranti Festival 2024.